ఆదాబ్. నేను మీ అథర్. ప్రస్తుతం అయితే నేను ఎవిస్ హాస్పిటల్స్‌లో ఉన్నాను. జనరల్‌గా మనకి కాళ్ళ నొప్పి రాంగానే రాత్రి కాళ్ళు ఉబ్బడం ఇవన్నీ అవుతాయి కదా! స్కిన్ కలర్ మారడం. అసలు ఈ స్కిన్ కలర్ మారంగానే మనం ఏమనుకుంటాం, ఒక డెర్మటాలజిస్ట్ ప్రాబ్లమ్ ఏమో అని చెప్పి స్కిన్ డాక్టర్ దగ్గరికెళ్తాం. కానీ ఇవన్నీ ఏంటో తెలుసా? దీన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. ప్రస్తుతం అయితే మనం ఆల్ ఇండియాలో ది బెస్ట్ వెరికోస్ హాస్పిటల్‌గా అవార్డ్ వచ్చిన ఎవిస్ హాస్పిటల్స్‌లో అయితే ఉన్నాం. రోమన్ సివిలైజేషన్ నుంచి వచ్చిన సమస్యని ఇప్పుడైతే ది బెస్ట్ టెక్నాలజీతో అయితే స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న వెరికోస్ వెయిన్స్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేసి, ఎలా లేజర్ ట్రీట్మెంట్ ఇస్తారో ఈరోజు నేను రాజమండ్రి హాస్పిటల్‌లో చూపిబోతున్నాను. సో లెట్స్ సీ హాస్పిటల్ ఎలా ఉంది. ఆ రోజుల్లో చిన్న చిన్న సమస్యలైనా, ఎలాంటి సమస్యలైనా రోమన్ సివిలైజేషన్‌లో సర్జరీస్ చేసి మరీ చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు రోమన్ కాలంలో మొదలైన ఈ సమస్యను నేడు అత్యాధునిక టెక్నాలజీతో వరకు చూపిస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్ భారతదేశంలోనే ప్రముఖంగా వెరికోస్ డిసీజెస్ అండ్ వాస్క్యులర్ డిసీజెస్‌ని ఉన్న ది బెస్ట్ హాస్పిటల్స్‌గా అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్‌గా అయితే వాళ్ళు ర్యాంకింగ్ తీసుకున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నాము. సో యూ కెన్ సీ ద ఆపరేషన్ థియేటర్ హియర్. ఆపరేషన్ థియేటర్‌లో జనరల్‌గా రాంగానే హాస్పిటల్‌లో ఓపీ చేసిన 15-20 మినిట్స్‌లోనే ఏం ప్రాబ్లమ్ అన్నది ఆళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసి లేజర్ ట్రీట్మెంట్ సెట్ అయిద్దా లేదా ఆ పేషెంట్‌కి అని చెప్పి, లేజర్ ట్రీట్మెంట్ సెట్ అయితే ఎన్నో రోజు వచ్చి లేజర్ చేపించుకోవచ్చు అని కూడా ఆళ్ళు ప్రస్తుతం అయితే చెప్తారు. ఈ రోజైతే ఆల్రెడీ మనం ఓపీ అయితే చూడొచ్చు. ఓపీలో చాలామంది వచ్చారు ఈరోజు. అసల వెరికోస్ వెయిన్స్ అనంగానే మనకి జనరల్‌గా చూసుకుంటే కాళ్ళు ఉబ్బటం ఇవన్నీ అంటాం కదా! ఇవి ప్రెగ్నెంట్ లేడీస్‌లో కూడా చాలా ఉంటాయి. లేడీస్‌కే వస్తాయన్న మిస్‌కన్సెప్షన్‌లో కూడా ఉంటారు చాలామంది. వన్ కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మాకు పర్సనల్‌గా కూడా తెలిసిందేంటి అంటే, లేడీస్‌కే కాదు జెంట్స్‌కి కూడా వచ్చిద్ది. చాలామంది దీంట్లో యంగ్‌స్టర్స్ కాకుండా నియర్లీ 30-40 ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. 50-70 ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే 30-50 మినిట్స్‌లో వెయిన్స్ అంతా లేజర్ ట్రీట్మెంట్ అంతా చేసేసుకొని 2-3 అవర్స్‌లో అయితే ఇంటికి వెళ్ళిపోయి బ్యాక్ టు నార్మల్ లైఫ్ వచ్చే టెక్నాలజీ కూడా ఎవిస్ హాస్పిటల్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. లేజర్ ట్రీట్మెంట్‌లో ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే సర్జరీ అని చెప్పుకోకూడదు మనం. ప్రొసీజర్ అని చెప్పాలి. ప్రొసీజర్ అయితే సర్జరీ అనంగానే మనం చాలా భయపడుతూ ఉంటాం మనం. ఎందుకంటే అమ్మో! సర్జరీయా? ఆపరేషన్ చేస్తారా అని. కానీ లేజర్ ట్రీట్మెంట్‌ని ప్రొసీజర్ అని అయితే అంటారు. ప్రొసీజర్‌లో నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్‌లో అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. 2 డేస్‌లో బ్యాక్ టు నార్మల్ లైఫ్‌కి అయితే వెళ్ళిపోవచ్చు ఆళ్ళు. వితౌట్ పెయిన్‌లెస్ సర్జరీ ద ప్రొసీజర్ అయితే చేస్తారు ఎవిస్ హాస్పిటల్స్ వాళ్ళు. ప్రస్తుతం అయితే మనతో ఒక పేషెంట్ ఉన్నారు. లేజర్ కూడా చేపించుకున్నారు. ఫాలోఅప్‌కి అయితే వచ్చారు. ఆళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఫాలోఅప్ చేపించుకున్న తర్వాత, లేజర్ చేపించుకున్న తర్వాత ఎలా ఉందని. సో ఏ ప్రాబ్లమ్‌తో హాస్పిటల్‌కి వచ్చారు? అది వెరికోస్ గురించి వచ్చింది సార్ మేడం. అంటే ఎలా తెలిసి వెరికోస్ అని ఇక్కడికొచ్చిన తర్వాత డాక్టర్స్ చెప్పారా? చెప్పారు. చెప్పారు. అంటే ప్రొసీజర్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు? ఎప్పుడు చేపించుకున్నారు లేజర్? 2 ఇయర్స్ అయిందండి చేయించుకొని. 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు అంతా సెట్ అయింది. అంతా సెట్ అయింది మేడం. బాగుందండి. అంటే ఎన్ని డేస్‌లో రికవర్ అయ్యారు మీరు? నేనండి 10 డేస్‌లో రికవర్ అయ్యాను. 10 డేస్‌లో లేజర్ రికవర్ సర్జరీ చేశారండి. బ్యాక్ టు నార్మల్ లైఫ్ బానే ఉందండి. థాంక్ యూ. వాస్తున్నాను. 2 కాళ్ళు వాపులొస్తున్నాయా? అన్ని కూర్చోనమ్మా. అన్ని మందులు పడతాయండి? ఏమైనా మందులకి ఎలర్జీస్ అలా ఏమైనా ఉన్నాయా? కాళ్ళు ఎప్పటి నుంచి అలా రంగులు మారుతున్నాయి? నాకు బ్లాక్ అయితే 1 ఇయర్ పైన. 1 ఇయర్ అంటే ఎక్కువైపోయిందండి. షుగర్, బీపీ, థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా? షుగర్ ఉంది. పున్నది మానిపోయింది కదా, కాళ్ళు ఇట్లా తిప్పండి. ఇటు సైడ్. పుండు మంచిగా మానిపోయింది సరేనా? మళ్ళీ ఏమన్నా కట్టు చెప్తే తడవకుండా చూసుకోండి. సాక్సులు చెప్తే ఒక 3-6 నెలలు సాక్సులు వాడుకోండి. ఇప్పుడు కాలు ఇబ్బంది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మంచిగా అయింది. నీళ్ళల్లో క్లాత్ ఏమైనా వేసుకొని పిండుకొని తూడ్చుకుంటూ ఉండండి. డవ్, పియర్స్ ఇట్లాంటి మాయిశ్చరైజింగ్ సబ్బులు ఉంటాయి, వాటితో స్నానం చేయండి. ప్రస్తుతం మనతో పాటు ఎవిస్ హాస్పిటల్ జనరల్ సర్జన్ డాక్టర్ సౌజన్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? ఐయామ్ డూయింగ్ గుడ్. సో జనరల్‌గా వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? అసలు మనకు ఉంది అని ఎలా తెలిసింది? సో వారికోస్ వెయిన్స్ అంటే ఉబ్బిన సిరుల్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. అవి కాళ్ళల్లో కనిపిస్తాయి అన్నమాట. చాలా మందిలో బయటికి అవి ఉబ్బి తేలి
కనిపిస్తాయి. కొంతమందిలో సైలెంట్గా అవేం బయటికి కనిపించవు, కానీ కాళ్ళు నొప్పులు రావడం, ఈవినింగ్ అయ్యేసరికి కాళ్ళు బరువు అనిపించడం, వాపులు రావడం కొంతమందిలో ఇలా ఉంటుంది అన్నమాట. అంటే దీనికి సిమ్టమ్స్ ఎక్కువ ఎలా ఉంటాయి? లైక్ ఇప్పుడు రాత్రిపూట తిమ్మిరెక్కడం అంటారు, అలాంటివి కూడా సిమ్టమ్స్ అంటారా? ఎస్, అవన్నీ కూడా వారికోస్ వీన్స్లో మనకు కనిపిస్తాయి. వారికోస్ వీన్స్లో ఏమవుతుంది అంటే మనం నించొని పనిచేసినప్పుడు సాయంత్రానికి కాళ్ళల్లో బ్లడ్ అంతా పూల్ అయిపోయి కాళ్ళు బరువు అనిపించడం, తిమ్మెర్లు అనిపించడం ఇవన్నీ కూడా ఉంటాయి. జనరల్గా చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది, వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఉందంటారు, అది నిజమేనా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, మన కాళ్ళల్లో ఆ సిరులు ఉబ్బినప్పుడు అవి స్ట్రెయిట్గా ఉబ్బవు, కొంచెం మెలికలు తిరిగి ఉంటాయి. కొంతమందిలో ఏమవుతుంది అంటే ఆ ఉబ్బిన సిరుల్లో రక్తం గడ్డ కట్టేసి కొంతమందిలో 1% మందిలో అదేమన్నా చిన్న ముక్క పైకి హార్ట్కి వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ అని చెప్పలేం, కానీ ఎస్ ఉంది. అంటే జిమ్ చేసే వాళ్ళకు కూడా ఈ వెరికోస్ వెయిన్స్ ఎక్కువ వస్తాయని చెప్తూ ఉంటారు, నిజమేనా? అంటే వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేసినా కనిపించింది అంటారు. సో వారికోస్ వీన్స్ ఉన్న వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ ఉండొచ్చు. సో వాళ్ళు అవన్నీ చేసినప్పుడు బయటపడవచ్చు, అంతేగాని అవి చేయడం వల్ల వచ్చింది అనడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే వారికోస్ వీన్స్ రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆ వీన్స్లో ఉండే వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం. దానికి జెనెటిక్స్ ఒక రీజన్ ఉంటుంది. మనం ఎక్కువ నించొని పనిచేసే వాళ్ళలో పాడవుతాయి. ఇప్పుడు కూర్చొని ఎక్కువ గంటలు ఉండిపోతుంటే వాళ్ళల్లో కూడా పాడవుతుంది. సో వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం ఇక్కడ మెయిన్ రీజన్ అనమాట వారికోస్ వీన్స్ రావడానికి. అంటే లేడీస్లో జనరల్గా డెలివరీ అయిన తర్వాత వారికోస్ వెయిన్స్ ఎక్కువగా కనిపిస్తాయి, ఎందుకని? ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే కొన్ని హార్మోన్స్ మన బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. వాటి వల్ల ఏంటి అంటే మనకున్న బ్లడ్ వెజల్స్ అన్నీ డైలేట్ అవుతాయి అన్నమాట. ఆ డైలటేషన్ కాళ్ళల్లో ఏమవుతుందంటే ఉండిపోతుంది. దానివల్ల వారికోస్ వెయిన్స్ ప్రెగ్నెన్సీతో స్టార్ట్ అయ్యి స్లోగా పెరుగుతూ వస్తాయి. అంటే ప్రెగ్నెన్సీ ముందు వచ్చి తర్వాత అసలు తగ్గిపోతే అంటారా? డెలివరీ తర్వాత వెరికోస్ వెయిన్స్ తగ్గుతాయా జనరల్గా లేడీస్? లేదు, అది మొత్తం నార్మల్ అవ్వదు. కొంచెం వరకు కనిపించడం మానేసారు, కానీ లోపల అయితే వారికోస్ వీన్స్ ఉంటాయి. స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ వస్తాయి అన్నమాట. మనకి స్టార్టింగ్ పాయింట్ ప్రెగ్నెన్సీ అనుకోవచ్చు. అంటే జనరల్గా ఇప్పుడు వారికోస్ వెయిన్స్ అనగానే చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, డర్మటాలజిస్ట్ ప్రాబ్లం అని, అంటే ఈ హాస్పిటల్ కాదు అని చెప్తారు. అంటే ఈ హాస్పిటల్ లైక్ ఎవిస్ హాస్పిటల్స్లో వాట్ ఈస్ ద స్పెషాలిటీ? సో ఎవిస్ హాస్పిటల్లో మనకి ఎండ్ టు ఎండ్ వీన్ కేర్ దొరుకుతుంది అనమాట. వారికోస్ వీన్స్లో మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్పైడర్ వీన్స్ నుండి లాస్ట్ స్టేజ్ ఆఫ్ అల్సర్ దాకా అన్నిటిని ట్రీట్ చేస్తాం. సో మన దగ్గర మొత్తం అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే దీన్ని సర్జరీ అనకుండా లేజర్ ట్రీట్మెంట్ అని అనొచ్చు అంటున్నారు. అసలు లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ప్రొసీజర్? ఇప్పుడు మీ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేస్తున్నా అంటున్నారు, ఆ దాని ప్రాసెస్ ఏంటి? సో ముందు మనకి ఓపెన్ సర్జరీస్ ఉండేవన్నమాట. అంటే ఏంటి, గజ్జల దగ్గర ఒక 2-3 ప్లేసెస్లో కట్ చేసి ఆ వీన్ని క్లోజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ కట్ చేయకుండా చిన్నగా ఒక్క దగ్గరే చిన్న క్యాన్యులా పెట్టి వైర్ పంపించి ఆ వీన్ని మొత్తం కాల్చేస్తున్నాం లోపల, బాడీ లోపలే. దాన్ని లేజర్తో చేస్తే లేజర్ ట్రీట్మెంట్ అంటాం. ఇంకొకటి ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ యూజ్ చేసి కాలిస్తే ఈవీఆర్ఎఫ్ అంటాం. వీటికన్నా లేటెస్ట్ గ్లూ అనమాట. సేమ్ ప్రొసీజర్, చిన్నగా క్యాన్యులా పెడతాం, గ్లూ ఎక్కించి వచ్చేస్తాం అనమాట. అంటే ఎంత టైంలో చేస్తారు? బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఎప్పుడు వరకు వెళ్ళొచ్చు? సో ప్రొసీజర్ టైం 20 to 30 minutes ఉంటుంది. ఇమీడియట్ నెక్స్ట్ డే నుండి మన రెగ్యులర్ యాక్టివిటీస్ అన్ని రెజ్యూమ్ చేసుకోవచ్చు. జస్ట్ 2-3 డేస్లో అండ్ నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ యూ కెన్ గో టు ద బ్యాక్ టు నార్మల్ లైఫ్. ఎస్. సో జనరల్గా దీన్ని సర్జరీ అని కాకుండా ప్రొసీజర్ అని పిలవచ్చు. ఎస్, బికాస్ మనకి లెస్ పెయిన్ఫుల్, క్విక్గా మనం వర్క్కి వెళ్ళిపోవచ్చు, అన్నీ చేయొచ్చు కాబట్టి. అంటే జనరల్గా వెరికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఇది చిన్న ప్రాబ్లము, అంత పెద్ద ప్రాబ్లం కాదనుకుంటారు. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఏమైంది అసలు? సో ఇది వారికోస్ వీన్స్ లాస్ట్ స్టేజెస్లో కాళ్ళు బ్లాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ బ్లాక్నెస్ ఎందుకు వస్తుందంటే బ్లడ్ పూల్ అయిపోయినప్పుడల్లా కాళ్ళల్లో ఐరన్ వచ్చి స్కిన్కి డిపాజిట్ అయ్యి బ్లాక్నెస్ వస్తుంది. ఆ నెక్స్ట్ స్టేజెస్లో స్కిన్ పల్చగా అవ్వడం, పుండ్లు పడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ స్టేజెస్లో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతూ వస్తుంది. ఆ అల్సర్ మారడానికి కొన్ని మంత్స్ ఆఫ్ టైం పడుతూ ఉంటుంది. సో అవన్నీ అవాయిడ్ చేయడం కోసం మనం ముందే ట్రీట్ చేయగలిగితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే వెరికోస్ వెయిన్స్ ఉంది అని చెప్పడం వేరు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్
హాస్పిటల్కి రాకుండా ఇంట్లో హోమ్ రెమెడీ ద్వారా అసలు అది తగ్గించవచ్చు అంటారా? ఇస్ ఎనీ పాసిబిలిటీ ఫర్ దట్? హోమ్ రెమెడీస్ అంటూ లేవు, బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ క్యాన్ డూ ఎట్ హోమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్, రోజుకు 30 minutes వాక్ చేయాలి కంపల్సరీగా అందరం. కాఫ్ స్ట్రెంథెనింగ్ అనమాట, యాంకిల్ రొటేషన్, స్ట్రెచ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ చేస్తే ఏంటంటే మన బాడీలో ఇంకా డీప్ వీన్స్ కూడా ఉంటాయి, వాటిలన్నిటికి కూడా స్ట్రెంగ్త్ వస్తుంది. సో వన్స్ వ్యారికోస్ వీన్స్ వచ్చింది అంటే ఎస్, మనకి వ్యారికోస్ వీన్స్ ఉన్నాయి, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దట్. బట్ అది కాకుండా మిగిలిన వాటికి స్ట్రెంథెనింగ్గా ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం అయితే ఎక్సర్సైజెస్ అవన్నీ ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. ఎవిస్ హాస్పిటల్లో అయితే 1 dayలో బ్యాక్ టు నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు అంటున్నారు. లేజర్ ట్రీట్మెంట్తోనే 2 to 3 hours వచ్చి హాస్పిటల్లో లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని బ్యాక్ టు నార్మల్ లైఫ్ 1 dayలో వెళ్ళిపోవచ్చు అయితే ఎవిస్ హాస్పిటల్ గ్యారంటీ చేస్తున్నారు.